హిందూ ధర్మంలో ఏ శుభ కార్యక్రమం చేయాలన్నా కూడా నవధాన్యాలు తప్పనిసరండి. నవధాన్యాలు మనం కొంటూ ఉంటాం. 9 గ్రహాలకు 9 రకాల ధాన్యాలు. వాటి వెనుక దాగి ఉన్నటువంటి రహస్యాలు అవన్నీ మళ్ళీ మనం చెప్పుకుందాం. కానీ నేటి రోజుల్లో నవధాన్యాలు అమ్మేవారికి కొనేవారికి ఒక సూచన చేయదలుచుకున్నానండి. నవధాన్యాలు ఇవ్వండయ్యా అంటే కందులకు బదులు కందిపప్పు, మినుములకు బదులు మినపప్పు ఇచ్చేస్తున్నారండి. పాపం వీళ్లకు తెలియక తెచ్చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇవి దానానికి పనికొస్తాయి. దానం ఇచ్చినప్పుడు సరే వాళ్ళు తీసుకుని వెళ్ళి ఇంట్లో వండుకోవాలి కాబట్టి దానం కోసం తీసుకునే నవధాన్యాలు అయితే పప్పులు ఇవ్వండి, తప్పులేదు. కానీ హోమం చేయడానికి ఉపయోగించినప్పుడు ముఖ్యంగా అంకురారోపణం అని చేస్తాం మనం. అంకురారోపణ చేసినప్పుడు ధాన్యమే ఉండాలి, అంతేకాని పప్పు ఉండకూడదు. మినపప్పు, కందిపప్పు పనికిరాదండి, ధాన్యాలే ఉండాలి. ధాన్యాలు వేస్తేనే అంకురారోపణలో మొలకెత్తుతాయి. ఆ యొక్క కర్మ సఫలం అవుతుంది, సంపూర్ణం అవుతుంది. హోమంలో కూడా అంతే, సంపూర్ణ ధాన్యమే వేయాలి. దానానికి మాత్రం పర్వాలేదు, వాళ్ళు ఉపయోగించుకుంటారు కాబట్టి. దయచేసి ఈ పూజా ద్రవ్యాలు అమ్మేటటువంటి వారు, నవధాన్యాలు అమ్మేటటువంటి వారు దృష్టిలో పెట్టుకోండి. కార్యక్రమాల కోసం హిందువులు కొని తెచ్చుకునేటటువంటి సందర్భంలో కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. స్వస్తి.